హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే సన్ ఆఫ్ సారా వాల్యూమ్ 1 సినిమా చూశాను. ఇది తెలుగు డబ్బింగ్లో బుక్ మై షో ఓటీటీలో ఉంది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. సారా గర్భవతి. తనకి అప్పుడప్పుడు పచ్చి బీఫ్ మాంసం తినడం అలవాటు ఉంటుంది. ఆమె ఒక లేడీతో లెస్బియన్ రిలేషన్షిప్లో ఉంటుంది. అయితే ఆమె కడుపు కారణమైన వ్యక్తి ట్రాయ్ అనేవాడు అనుకోకుండా కనపడి ఆమెని తన ఇంటికి తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రాయ్ తల్లి సారాకి ఏదో తినిపిస్తుంది. ఆమె కళ్ళు తిరిగి మైకం వచ్చి పడిపోతుంది. ఆ తర్వాత వీళ్ళు సాతాను ఆమె కడుపులో ఉన్నాడని తెలుసుకొని ఆ సాతాను పుట్టడం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. మరోవైపు ఈ తల్లి కొడుకుల ప్రవర్తన విచిత్రంగా అనిపించి సారా తనున్న లొకేషన్ పెడుతుంది ఆమె లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న లెస్బియన్కి. ఆ ఆఫ్రికన్ అమ్మాయి సారాను వెతుక్కుంటూ వస్తుంది. ఆ తర్వాత డెలివరీ సన్నివేశం ఉంటుంది. లాస్ట్ 30 నిమిషాలు సినిమాలో అదిరిపోతుంది. అక్కడి నుంచి ఆ మేకప్ ఎఫెక్ట్స్ కానీ ఆ చిన్నపిల్లాడు పుట్టిన సన్నివేశం కానీ వావ్ అన్నట్టు తీస్తారు. రివర్స్లో పుడతాడు సాతాన్. ఆ రివర్స్ ఏంటన్నది మీరే చూడండి. అక్కడక్కడ ఫుల్ న్యూడ్ ఫ్రంటల్ సన్నివేశాలు ఉంటాయి. అంటే ఫ్రంట్ నుంచి మొత్తం బట్టలు ఇప్పేసి నిలబడే సన్నివేశాలు ఉంటాయి. శృంగార సన్నివేశాలు లేవు. ఈ సినిమాని ఒంటరిగా చూడండి, పిల్లలతో కలిసి చూడొద్దు. క్లైమాక్స్ ఎఫెక్ట్ మాత్రం బాగుంటుంది. సాతాన్ పుట్టడం వరకే ఉంది వాల్యూమ్ 1లో. ఆ తర్వాత ఏం జరిగింది అన్నది మీరే చూడాలి. నటీనటులు అందరూ బాగా చేశారు. కొన్ని సీన్లు అయితే ఎక్స్ట్రీమ్గా అనిపిస్తాయి, వావ్ అనిపిస్తాయి, భయంకరంగా ఉంటుంది. ముఖ్యంగా లాస్ట్ 30 నిమిషాలు 2 గంటలు నీడి ఉన్న ఈ సినిమా లాస్ట్ 30 నిమిషాలు మాత్రం సూపర్గా తీశాడు దర్శకుడు. అంటే అక్కడ పెద్ద కథ ఏమి ఉండదు, బీభత్సమైన సన్నివేశాలు ఏమి ఉండవు. అక్కడ ఉన్న సన్నివేశాన్ని చాలా టెరిఫిక్గా న్యాచురాలిటీకి దగ్గరగా తీశాడు. అయితే విచిత్రం ఏంటంటే సాతాను పుట్టిన తర్వాత ఆ పిల్లోడిని చూసి ఇలా ఉన్నాడేంటి వీడు అని భయపడకుండా లెస్బియన్ రిలేషన్షిప్లో ఉన్న ఇద్దరు వీడే మన కొడుకు జై హింద్ జై పుట్టాడా అనుకుంటా బయటికి వెళ్ళిపోతారా అని తీసుకొని. అదేంటో అర్థం కాలేదు. వాళ్ళు కూడా ఆలోచించాలి కదా, ఆడు ఏలియన్లో ఉంటాడు. మీరే చూడండి, ఎక్సలెంట్గా ఉంది సినిమా. బాగా తీశారు. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఫోటోగ్రఫీ అంతా ఒక డార్క్ మూడ్లో సాగుతుంది. ఎడిటింగ్ చాలా పర్ఫెక్ట్గా క్రిస్ప్గా ఉంది. ఒక్క అనవసరం సన్నివేశం ఉండదు. కోర్స్ ఈ సినిమాలో నాకు తెలిసి 10 సీన్లు ఉండుంటాయి. ఆ 10 సీన్లలోనే సినిమాని చాలా చక్కగా చెప్పాడు దర్శకుడు. తెలుగు డబ్బింగ్లో ఉంది, అస్సలు మిస్ అవ్వకండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?